సాధ్యంగానే కనిపించేది. కానీ అక్కడ ఒక చమత్కారమే జరిగింది. సరస్వతీమాత స్వయంగా వచ్చి వారిని చదివించేది. ఒకానొకప్పుడు రాంపూర్ అనే ఊళ్ళో మనోజ్ కుమార్ చౌదరి తన కూతురు గుడియాతో పాటు జీవించేవాడు. నాన్నా, ఎక్కడున్నారు? ఇక్కడున్నానమ్మా, కొంచెం టైం ఇవ్వు, బండిని తుడుస్తున్నాను. నాన్నా, నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తుంటారు, లేట్ అవుతోంది. సరే, కనీసం అద్దమైనా తుడవని, లేకపోతే నీ స్నేహితులు మన బండి బాగోలేదని నిన్ను హేళన చేస్తారు. అవునమ్మా, నువ్వు సరస్వతీమాతకు పూజ చేసి ప్రసాదం పెట్టావా? చేశాను నాన్న, అందంగా అలంకరించాను కూడా. తొందరగా పదండి ప్లీజ్. సరే సరే, రేపు బండిని కడిగిద్దాంలే, ఈ రోజుకి ఇలానే ఉండని. ఇప్పుడు సంతోషమేనా? మనోజ్ తొందరగా కార్లో కూర్చుంటాడు. గుడియా అతని పక్క సీట్లో కూర్చుంటుంది. మనోజ్ కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లి ఒక గల్లీ వద్ద ఆపుతాడు. ఒక చిన్న అమ్మాయి వచ్చి కార్లో కూర్చుంటుంది. అలా అతను కొంచెం కొంచెం దూరంలో కారు ఆపుతుంటాడు. చిన్న చిన్న అమ్మాయిలు పరిగెత్తుకుని వచ్చి కారు వెనుక సీట్లో కూర్చుంటుంటారు. వాళ్ళందరూ గుడియా స్నేహితులు. కొంచెంసేపటికి కారు గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఆగుతుంది. అందరూ స్కూల్ వైపు వెళతారు. అప్పుడు గుడియా మనోజ్తో, సాయంత్రం లేట్ చేయకండి నాన్న. సరేనమ్మా, లేట్ చెయ్యనులే, బాగా చదువుకో నా తల్లి. సరే నాన్న, ఇక మీరు వెళ్ళండి. కూతురు మాటలు విన్న మనోజ్ ప్రేమగా నవ్వుతాడు. మనోజ్ ఆ ఊరికి సర్పంచ్. అతని మంచి ప్రవర్తన కారణంగా ఊరిలో అతనికి ఎంతో గౌరవం ఉంటుంది. ఆ ఊరిలో అతనొక్కడి వద్దనే కారు ఉంటుంది. ధనవంతుడని మనోజ్ ఎప్పుడూ కూడా గర్వంగా ఉండేవాడు కాదు. గుడియాను స్కూల్కు తీసుకువెళ్లేటప్పుడు ఆమె స్నేహితులను కూడా దారిలో కార్లో ఎక్కించుకొని స్కూల్ వద్ద దింపేవాడు. కానీ అతని భార్య మాత్రం వేరే విధంగా ఉండేది. శ్రీమతి, ఎక్కడున్నావు? పిల్లల్ని స్కూలుకు దిగబెట్టి వచ్చాను. అందరూ టైంకే స్కూల్కి చేరుకున్నారు. నా మాట ఎప్పుడు విన్నారు మీరు? అందర్నీ స్కూలుకు దిగబెట్టాల్సిన అవసరం ఏముంది? అయితే ఏమైంది సరిత? ఏమీ లేదు. మీరు ఈ ఊరికి పెద్ద అయినా కూడా మీరు డ్రైవర్ పని చేస్తున్నారు. ఎవరు తమ పిల్లల్ని స్కూలుకు పంపించాలనుకుంటే వాళ్లే దిగబెట్టుకుంటారు. మీరేమైనా డ్యూటీ చేస్తున్నారా ఏమిటి? అలా కాదులే సరిత, నీకు తెలుసు కదా మన ఊళ్ళో స్కూల్ లేదని. అరియా, బిర్జు తమ పిల్లల్ని ఎలాగోలా చదివిస్తున్నారు. నేను గుడియాతో పాటు వాళ్ళని తీసుకెళ్ళకపోతే పాపం వాళ్ళు స్కూల్ మానేయాల్సి వస్తుంది. సరే, చేయండి సమాజ సేవ. నా మాట ఎప్పుడు విన్నారు గనక ఇవాళ వినడానికి. ఓహో, నీకు కోపం వచ్చేసింది. సరే సరే, ఇంక వదిలేయ్. తొందరగా టిఫిన్ పెట్టు, నేను సిటీకి వెళ్ళాలి. ఎందుకు? ఇప్పుడెవరిని దింపడానికి వెళ్తున్నారు? అరే, నీకు చెప్పాను కదా, ఈరోజు జిల్లా విద్యాధికారి గారిని కలవడానికి వెళ్తున్నాను. మన ఊళ్ళో స్కూల్ పెట్టమని అడగడానికి. రాంపూర్లో స్కూల్ లేదు. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ప్రీతంపూర్లో స్కూల్ ఉంది. మనోజ్ కూడా అక్కడే చదువుకున్నాడు. మనోజ్ తన ఊళ్ళో కూడా స్కూల్ పెట్టించాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ గవర్నమెంట్తో పని అంత తొందరగా అయిపోతుందా? మనోజ్ విద్యాధికారి ఆఫీస్కు చేరుకుంటాడు. చూడండి సర్పంచ్ గారు, నేను మీ అర్జీని మినిస్టర్ గారి ఆఫీస్కు పంపించాను. కానీ అక్కడి నుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. ప్రతిసారిలాగే ఈసారి కూడా నా వద్ద మీకు ఎలాంటి సమాధానం లేదు. ఏం పర్వాలేదండి, మీరు మాత్రం ఈ విషయాన్ని కదుపుతూ ఉండండి. మిగతాది మా పిల్లల అదృష్టం. ఈ పని మీరే చేయగలరు. ఊళ్ళోనే స్కూలు ఉంటే మా పిల్లలకి వీలుగా ఉంటుంది. ఈసారి కూడా మనోజ్ మొహం వేలాడేసుకొని తిరిగి వస్తాడు. మనసులో బాధతోనే గుడియా వాళ్ళ స్కూల్కు వెళతాడు. నాన్న, మీకొక విషయం చెప్పాలి. చెప్పమ్మా. నాన్న, మీకు తెలుసు కదా మా స్కూల్లో ఎంత తక్కువ మంది టీచర్లున్నారో. మా కెమిస్ట్రీ మేడం గారికి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆవిడ ఇంకా 10 రోజులే ఉంటారు. ఏమిటి? కానీ ఈసారి బోర్డు పరీక్షలున్నాయి కదా, మీరెలా చదువుకుంటారు? అదే నాన్న, ఈ రోజంతా నాకు క్లాసులు వినాలనిపించలేదు. మీరే చెప్పండి, 2 టీచర్లే అన్ని సబ్జెక్టులు ఎలా చెప్పగలరు? నువ్వు బాధపడకు. ఈరోజే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతాను. ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ఈ సమస్య గురించి మనోజ్ మొదట
విద్యాధికారితో మాట్లాడతాడు. తర్వాత ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాడు. కానీ టీచర్ ట్రాన్స్ఫర్ను ఆపలేకపోతాడు. తెలుసు బిర్జు, నువ్వు నాతో ఏం చెప్పాలని వచ్చావో. నేను చాలా ప్రయత్నించాను. బిర్జు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనోజ్ ఓడిపోయినట్లుగా ఫీల్ అవుతాడు. అతను గుడిలోని సరస్వతీమాత విగ్రహం ముందు కూర్చొని మాట్లాడుతుంటాడు. అమ్మా, నేను గుడియాను బాగా చదివించి పెద్ద ఆఫీసర్ను చేయడమే కాదు, ఈ ఊళ్ళోని అందరి పిల్లల్ని చదువులో ముందుండేలా చెయ్యాలనుకున్నాను. పరిస్థితి ఇలా ఉంటే అదెలా జరుగుతుందమ్మా? నాకు సాయం చెయ్యమ్మా, దారి చూపించు. అరే, అదంతా వదిలేసి గుడియాని సిటీలో ఏదైనా మంచి స్కూల్లో వెయ్యండి. అక్కడే హాస్టల్లో ఉండి బాగా చదువుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు సరిత. నా దగ్గర డబ్బులున్నాయంటే దానర్థం నా కూతురు ఒక్కదాని గురించే ఆలోచిస్తానని కాదు. నేను ఈ ఊరికి సర్పంచ్ను. ఇక్కడ పిల్లలందరి బాధ్యత నాదే. నువ్వు సరస్వతీమాతను అంతా సరిచేయమని ప్రార్థించు చాలు. సరిత చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. పిల్లలకు క్లాసులు చెప్పడానికి టీచర్ లేరు. ఎక్కడి నుంచి ఎలాంటి సాయం దొరకడం లేదు. దీనివల్ల మనోజ్ ఎంతో వ్యాకులత చెందుతాడు. ఎల్లవేళలా సరస్వతీమాతను సాయం అడుగుతుంటాడు. ఒకరోజు గుడియా పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వస్తుంది. నాన్న, సరస్వతీమాత మన మొర ఆలకించినట్లుంది. ఈరోజు స్కూల్కు ఒక కొత్త మేడం వచ్చారు. ఆవిడ ఎంతో మంచివారు. ఆవిడ చదువు చెప్పే విధానం ఎంత బాగుందో తెలుసా? క్లాస్లోంచి రావాలనే అనిపించలేదు. అవునా? ఆవిడ పేరేమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? అది తెలియదు నాన్న, కానీ ఆవిడ పేరు శారదా మేడం. శారదా మేడం వచ్చాక దిగులుగా ఉన్న పిల్లల మొహాలు విచ్చుకుంటాయి. ఒక్కోసారి స్కూల్ అయిపోయాక కూడా పిల్లలు ఆమె వద్ద చదువుకుంటూ ఉండిపోయేవారు. ఆవిడ కూడా టైం పట్టించుకోకుండా ఎంతో బాగా పాఠాలు చెప్పేవారు. ఒకరోజు మనోజ్ చాలాసేపు స్కూల్ బయట వెయిట్ చేస్తాడు. కానీ పిల్లలు ఎంతకీ రారు. మనోజ్ కంగారు పడి స్కూల్ లోపలికి వెళ్తాడు. చూస్తే పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా బ్లాక్ బోర్డ్ వైపు చూస్తుంటారు. శారదా మేడం ఏదో ప్రశ్నను బ్లాక్ బోర్డ్ మీద వివరిస్తుంటారు. ఆమె ముఖం పైన మంచి తేజస్సు ఉంటుంది. మనోజ్ చిరునవ్వుతో బయటకు వెళ్ళిపోతాడు. బయట గుడియా వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటాడు. ఏమా సరస్వతి, మీకు శతకోటి ధన్యవాదాలు. మీరు కొత్త మేడంను పంపించారు. మా ఊరి పిల్లలందరికీ మంచి మార్కులు వస్తాయనే నమ్మకం నాకుంది. అలా 3 నెలలు గడుస్తాయి. శారదా మేడం పిల్లలతో పాటు చాలా శ్రమిస్తారు. పిల్లలు కూడా రాత్రి పగలు కష్టపడి చదువుతారు. వాళ్ళ బోర్డు రిజల్ట్స్ కూడా వస్తాయి. రిజల్ట్స్ చూసి సర్పంచ్ చాలా సంతోషిస్తాడు. గుడియా స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఊళ్ళోని పిల్లలందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. ఫలితాలు చూసి అతను గుడియాను హత్తుకుంటాడు. నాన్న, నా విజయానికి అసలు కారణం శారదా మేడం. ఆవిడకు కూడా తన కష్టానికి బహుమతి ఇవ్వాలి. తప్పకుండా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. శారదా మేడం గారి గురించి చెప్తాను. ఇలా చెప్పి మనోజ్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాడు. హలో ఎమ్మెల్యే గారు, నేను మనోజ్ మాట్లాడుతున్నాను. మనోజ్, నీకు శుభాకాంక్షలు. మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందట కదా? అవును సార్, అంతా సరస్వతీమాత కృప. మీ అమ్మాయి పట్ల మీరు గర్వపడాలి. కుదిరితే నన్ను క్షమించండి. ఇప్పటి వరకు స్కూల్కు కెమిస్ట్రీ టీచర్ను అపాయింట్ చేయలేదు. కానీ ఈ పిల్లలు ఇంత సాధించారు కాబట్టి తొందరలోనే టీచర్ను అపాయింట్ చేసేలా చూస్తాను. అతని మాటలు విన్న మనోజ్కు ఏమీ అర్థం కాదు. వెంటనే విద్యాధికారికి ఫోన్ చేస్తాడు. సర్పంచ్ గారు, శుభాకాంక్షలు. టీచర్ లేకుండానే మీ పిల్లలు రాణించారు. ఏమిటి? మరి శారదా మేడం ఎవరు? ఆవిడను మీరే పంపించారనుకున్నామే. శారదా మేడం ఎవరు? అరే సర్పంచ్ గారు, ప్రీతంపూర్ స్కూల్కు కేవలం 2 టీచర్లున్నారు. మేము చాలా ప్రయత్నించాం, కానీ 3వ టీచర్ను ఏర్పాటు చేయలేకపోయాం. ఇది విన్న గుడియా, మనోజ్, సరిత ఆశ్చర్యపోతారు. వెంటనే స్కూలుకు వెళతారు. అక్కడ శారదా మేడం లేరు. ఆవిడ గురించి ఎవరికీ ఏమీ తెలీదు. నాన్న, సరస్వతికి ఇంకొక పేరు శారద కదా? గుడియా మాటలు విన్న మనోజ్కు అంతా అర్థమవుతుంది. కారులో వెంటనే ఇంటికి వస్తారు. తర్వాత మందిరంలోని
సరస్వతీమాత విగ్రహాన్ని చూసేసరికి విగ్రహం యొక్క ముఖం శారదా మేడం ముఖంతో సరిపోలి ఉంటుంది. అతనికి సరస్వతీమాతే స్వయంగా వచ్చారని, పిల్లలందరూ మంచి మార్కులు వచ్చేలాగా చదివించింది మరెవరో కాదు, శారదా మేడం రూపంలో వచ్చిన సరస్వతీమాతే అని అర్థమవుతుంది.